ఎడ్యుకేషన్ ఏంటండి? నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాను 2009 ఫ్రమ్ జేఎన్టీ యూనివర్సిటీ. దాని తర్వాత కెరీర్ పట్ల పోవడం జరిగింది. 12 years అబ్రాడ్ లో సాఫ్ట్వేర్ ఐటీ లో సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మధ్యలో 2014 లో రాజకీయ రంగేయడం జరిగింది. దాని తర్వాత ఇట్లా అటు రెండింటిని ప్రొఫెషనల్ ప్లస్ ఫ్యాషన్ లైఫ్ ని రెండింటిని కూడా మెయింటైన్ చేస్తూ వస్తాను. ఓకే, మీరు 2014లో జెడ్పీటీసీగా పోటీ చేశారు భవనకాల మండలం నుంచి. మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి అప్పుడు? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ థింక్ 165 అనుకుంటా. Okay. ఐఎమ్ నాట్ హెసిటేటివ్ టు డిస్క్లోజ్, అంటే బయటకి చెప్పడానికి నాకేం ప్రాబ్లం లేదు. సో అప్పుడు పరిస్థితులు వేరు. అది మై మోటో వాజ్ ఎట్ ద టైం 2014లో మొట్టమొదటిసారిగా నోటా అనేది ఎలక్షన్స్ లో రావడం జరిగింది. అప్పుడు నేనేం చేశానంటే యువకులందరూ కూడా రాజకీయాల్లోకి రావాలని వాళ్ళని ప్రేరేపించడం కోసం కొన్ని సెమినార్స్ కండక్ట్ చేశాం మేము. నాకు మిత్రులుగా ఉండేవాళ్ళు కొంతమంది తీసుకొచ్చేసి ఒకళ్ళని వాళ్ళు కాంటెస్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్న సందర్భంలో ఏం చేశారంటే, ఇప్పుడు దాకా అప్పుడు ముక్కునపు పోటీ ఎప్పుడు జరగలే, ఉంటే రెండే పార్టీలు ఉండే ఆ రోజు. ఇంకొత్తగా తెర మీద వచ్చేసరికి కొంతమంది దాన్ని ఏం చేశారంటే దాన్ని అప్పుడే ఆదిలోనే తుంచేయాలన్న క్రమంలోనే మా ఫ్రెండ్ ని అక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్లడం అట్లా జరిగిన క్రమంలో మేము లాస్ట్ నాకు నామినేషన్ వేయడానికి ఆల్మోస్ట్ ఒక వీక్ డేస్ టైం కూడా లేదు. ఆ తక్కువ టైంలో నామినేషన్ వేసి ఒక 22 విలేజెస్ కి బై వాక్ వెళ్ళాం, ప్రచారం చేశాం. అండ్ ఇప్పుడున్నట్లుగా సోషల్ మీడియా మాధ్యమాలు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్ ఇలాంటి ఏమీ లేవు. అప్పుడున్న దానిలో మనకి గ్రామాల్లో ఒక విలేజ్, ఒక సిటీ కేబుల్ మాత్రమే. అప్పుడు కూడా మేము చెప్పాలనుకో స్పష్టంగా ఇలాంటి కెమెరాలో పెట్టేసి మేము షూట్ చేసి ప్రజలకు ఏం చెప్పాలనుకున్నాం, ఎలాంటి నాయకత్వం రావాలి, ఇంకా ఈ సాంప్రదాయ పార్టీలను పట్టుకొని వేలాడదామా అన్న కోణంలో ఒక మంచి ప్రశ్నలు అయితే మనం ఆ రోజు జనాలకు పంపించాం. తద్వారా మేము వెళ్ళాం. అట్ ద సేమ్ టైం అప్పుడు ఉన్న నాతో పాటు ఫాలో అయిన యంగ్స్టర్స్కి చాలా మందికి ఆ దఫా ఎలక్షన్ ఓట్లు రాలేదు, మరుసటి దఫాలో వచ్చాయి. సో 2014 నుంచి పోలిస్తే ఇప్పటికి చాలా వచ్చాయి. అది మేము ఒక ఎక్స్పీరియన్స్ అనుభవంగానే భావిస్తాం. ఇంకోటి చెప్పాలంటే అప్పుడు ఉన్న బీజేపీ పార్టీ కంటే కూడా యాజ్ ఇండిపెండెంట్గా నేను ఎక్కువ స్కోర్ చేయడం జరిగింది. అది చాలా మందికి దాన్ని అభినందిస్తారు ఆ విషయాన్ని చెప్పినప్పుడు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. మీరు బీజేపీ పార్టీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినారు కదా, అదే బీజేపీ పార్టీలో మీరు వెళ్ళారు కదా. సో నేను చెప్పడం అదే జరుగుతుంది. ఇప్పుడు మా రాజకీయ కుటుంబానికి ఫస్ట్ నుంచి కాంగ్రెస్ నుంచి అనుభవం ఉన్నా కూడా ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అన్న కోణంలో మనం దారులు వెతుక్కుంటా ఉన్నప్పుడు, నేను బయట ఒక 10 నుంచి 12 సంవత్సరాలు తిరిగి వచ్చినప్పుడు నేను మీలాగ్బీ నన్ను ఎట్లా ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఐ వాస్ దేర్ ఇన్ టు పిఓకే, ఆజాదీ కాశ్మీర్ లేకపోతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీపుల్ తో నేను వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళతో మాట్లాడిన తర్వాత దేశం గురించి అడుగుతున్నప్పుడు మనకి ఎట్లా పాకిస్తానియన్స్ మీద ఎట్లా ఒపీనియన్ ఉందో వాళ్ళకు కూడా మన మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళతో కలిసి క్రికెట్ ఆడిన అనుభవం ఉంది నాకు. అలాగే అక్కడ కొంతమంది టాక్సీ డ్రైవర్స్, కొంతమంది పెషావర్ నుంచి, అటు నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇస్లామాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా నాతో కొంతమంది తెలుసు. వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళతో మాట్లాడినప్పుడు అప్పుడేమన్నారంటే వాళ్ళు ఇండియా స్ట్రాంగర్ గా ఉంది, మాకు కొంత ఇబ్బంది అవుతుంది అన్న కణంలో నేను జాతీయ రాజకీయాల్లో ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ఆ స్థాయిలో కూడా మనం రాణించాలన్న కూడా ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని వెతుక్కున్న మార్గంలో అప్పుడు బీజేపీ నేను అనుకున్నా ఆ టైంలో కాంటెస్ట్ చేయాలి రాబోయే ఎలక్షన్స్ అని చెప్పేసి బీజేపీలో చేరడం జరిగింది. అదొక నాటకీయ పరిణామంలో ముగిసింది అనుకోండి, అది వేరే విషయం. ఓకేనండి, మీరు బీజేపీలో వైరా సీట్ బాగా పెద్దగా ఆశించారు. మీరు ఫైనల్ దాకా మీ పేరే బలంగా వినిపించింది, కానీ అది జనసేనకి పొత్తుల భాగంగా వెళ్ళిపోయింది. దీంట్లో ఎలాంటి కుట్ర కోణాలు జరిగేసి మీకు సీట్ రాకుండా కొంతమంది అడ్డుపడ్డారనేది చెప్తుంటారు, అది నిజమేనా? పూర్తిగా ఒట్టిపారేయలేదు, కానీ దాంట్లో కొంతవరకు మనకు తెలియని కోణాలు ఉంటాయి. కుట్రలు జరిగినాయి అనేది ఖచ్చితంగా జరిగిందని నేను కూడా భావిస్తూ ఉంటా. ఎందుకంటే ఏదైతే మనం పనిచేసామో, ఏదైతే మనం పూర్తి విశ్వాసంతో ఉండి ప్రజలకి సేవ చేశామో, అలాగే పార్టీ పరంగా కూడా అప్పుడు ఆనాడు పనిచేసాము అనేది చాలా చేశాం. అంటే దానికి చాలా సందర్భాలు ఒక్క 2 మాటలు చెప్పే కావు. ఎందుకంటే రాత్రి బౌల్డ్ ఆల్మోస్ట్ 3-3.5 సంవత్సరాలు కంప్లీట్ గా వైరా కాన్స్టిట్యున్సీ మొత్తానికి ఒక 5-6 మండలాలు పట్టుకొని పల్లె గూడల్లో కూడా అన్ని తిరుగుకుంటా అన్ని చోట్ల కూడా మేము ప్రచారం చేయడం జరిగింది. అలాగే పార్టీ నుంచి, అధిష్టానం నుంచి ఎలాంటి సర్వేలు పంపించినా, ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇచ్చినా కూడా మేము టాప్ రేస్ లో నిలబెట్టాం. ఇన్ఫాక్ట్ అప్పుడున్న జిల్లా అధ్యక్షుడు కూడా సర్వే అయిందంటే బికాస్ ఆఫ్ ద వైరా కాన్స్టిట్యున్సీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి జిల్లాకి ఎలాంటి బాధ్యతలు ఇచ్చి పనిచేయాలన్నా కూడా అది వైరా నుంచే మొదలు పెట్టేది. వైరాలో నాతో పాటు మిగతా 3-2 కూడా వాళ్ళు కూడా ఖర్చు పెట్టుకొని పనిచేశారు, చేయట్లని చెప్పట్లా. యాజ్ యూనిటీగా ఉన్నాం. కాకపోతే వాళ్ళు ఏంటంటే రేపు ఎప్పుడైతే వాళ్ళు జరిగిన కుట్ర నేనేం భావిస్తా ఉన్నానంటే, ఈ పిల్లగాడికి మల్టీలింగ్వల్ ఉంది, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, దాంతోపాటు ఇతర లాంగ్వేజెస్ కూడా, తమిళ్ కూడా మాట్లాడుతారు, వింటాడు. జాతీయ అధినాయకం వచ్చినప్పుడు తొందరగా మింగిల్ అవుతున్నాడు. అలాగే ఎక్కడున్నా కూడా కొంతమంది ఇక నాయకత్వాన్ని చేరదీసి కొంచెం ఆ బానిసత్వాన్ని తుంచేసి అందరినీ కలుపుకొని పనిచేస్తున్నాడు. ఇంకోటి చాలా హుషారున్నాడు, ముఖ్యంగా ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కూడా అనర్గళంగా మాట్లాడుతున్నాడు అనేది నాకు వచ్చిన ఫీడ్బ్యాక్. అది సార్ అదే ఫీడ్బ్యాక్ నాకు శాపం అయింది అనమాట. ఎట్లా అంటే సార్ ఎక్కడ దాకా వెళ్ళింది అంటే అది తీసుకోలేదు. కానీ ఎట్లా అంటే బీపీ నాయక్, నీ పేరు వెనక నాయక్ అనే మాట లేకుండా ఏదైనా పెద్ద పెద్ద కులాలకు సంబంధించిన ఏదో తోక పేర్లు ఉంటాయి కదా, అట్లాంటి పేర్లు నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవడం
ఎక్కడికో వెళ్ళిపోయేవాడివి అని చెప్పేసి నా సందర్భాలు కూడా నేను ఇలాంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నా. బట్ నేను ఐ నెవర్ హెసిటేటెడ్ టు బీయింగ్ ఏ నాయక్ ఆర్ సంథింగ్. నాకు అట్లాంటి భావాలు ఏమి ఇంటి పేర్లతో ఉంటే కూడా మన స్వతహాగా మన తల్లిదండ్రులు పెట్టిన పేర్లు మనం ఎట్లా నిలబెట్టుకోవాలని అనుకో ప్రయత్నం చేయడానికి అయితే నేను 100% నా కమిట్మెంట్ తో పనిచేస్తా. అట్లా చేసిన క్రమంలోనే చాలా మంది ఇప్పుడు జాతీయ నాయకులు తీసుకొచ్చి ప్రచారం చేయించాను. రీసెంట్ గా ఎలక్షన్స్ అయిపోయే కొద్ది రోజుల ముందు కూడా గోవా నుంచి ఇప్పుడు మినిస్టర్ అయ్యారు, అప్పుడు ఆయన ఎమ్మెల్యే కేదార్ నాయక్ అని చెప్పేసి ఆయన తీసుకెళ్లేసి ఏనుకూరు మారుమూల ప్రాంతాలు ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్లు ఉండొచ్చు. అది ఒక అడవి ప్రాంతం. అక్కడ కొత్తమేడపల్లి విలేజ్ అని మీకు ఇప్పటికీ చాలా ఇష్యూస్ ఉంటాయి. అక్కడ మైగ్రెంట్స్ పీపుల్స్ ఉంటారు, ఛత్తీస్గఢ్ నుంచి వేరే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆదివాసీ వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళకి ఇప్పటికీ గవర్నమెంట్ నుంచి అలాంటి వాళ్ళకి రికగ్నిషన్ లేదు. ఆ విలేజ్ ఉంది అని కూడా రికగ్నిషన్ లేదు. కానీ మేమేంటంటే వాళ్ళకి ఓట్లు ఉన్నాయి. ఆ నాయకులు ఇప్పుడు దాకా వాళ్ళు ఓట్లు వాడుకుంటారు కానీ వాళ్ళ బాధలు తెలిసిన వాళ్ళు కాదు. కానీ వాళ్ళ దగ్గర తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు స్వతహాగా వాళ్ళు అంగన్వాడీ ఏర్పాటు చేసుకోవడం, స్వతహాగా వాళ్ళే పవర్ వచ్చే విధంగా కొన్ని ఎక్విప్మెంట్స్ ప్లాన్ చేసుకోవడం, వాటర్ సర్వీస్ వాళ్ళే చూసుకునేసరికి నాకు ముచ్చటేసింది. సో వాళ్ళకి వెలివేయబడ్డా కూడా వాళ్ళు మాత్రం ఏదో ఒకటి కమప్ వస్తున్నారని చెప్పేసి మేము అప్పుడున్న గోవా మినిస్టర్ తీసుకెళ్లి ఆయన కూడా ప్రచారం చేశాం. అక్కడ అలాంటి రూట్ లెవెల్లోకి వెళ్ళిన పేరు నాకే ఉంది. బీపీ నాయక్ గారు, మీరు బీజేపీ నుండి బయటకు రావడానికి ప్రధానమైన కారణం ఏంటండి? దాన్ని నేను కంటిన్యూస్ గా పనిచేస్తున్నప్పుడు రిపోర్ట్స్ అన్ని కూడా మనకి ఫేవర్ గా వస్తున్నప్పుడు టికెట్ నాకేనే వస్తుందని ఎవరికైనా ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. ఆ వచ్చిన క్రమంలో ఏంటంటే అప్పటికి మేము అన్ని నాయకుల్ని కలిసి కూడా మా మెమరాండం ఇవ్వడం జరిగిన తర్వాత అన్ని సర్వేల్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసి కేవలం టికెట్ గురించే పోట్లాడింది మాట వాస్తవం. కాకపోతే ఏమైందంటే అప్పటికి అనుకోకుండా వాళ్ళు జనసేనతో అప్పటికి జనసేన పార్టీకి లేదని చెప్పాలంటే ఎలక్షన్ సింబల్స్ లో గుర్తింపు కూడా లేదు. అలాంటి పార్టీతో ఒక జాతీయ పార్టీ పొత్తు పెట్టుకోవడం అనేది చాలా మందికి సందేహం కలిగింది. అట్లాంటిది ఖమ్మం జిల్లాని ఒక బీజేపీ పార్టీ కూడా ఎప్పుడు ఒక జిల్లాగా భావించదు. దీన్ని ఈ జిల్లాను పూర్తిగా కూడా ఇచ్చిన 8 సీట్లలో కూడా ఇక్కడ 5 సీట్లు ఇచ్చేసి మొత్తం జనాల మనోభావాన్ని మొత్తాన్ని తూట్లు పొడిచింది. అందులోనూ ఆదివాసీ కొన్ని సీట్లు కూడా వెనక ముందు ఆలోచించుకోకుండా జనాలు ఎంత చెప్తున్నా కూడా వీటిలో వైరా చాలా ప్రత్యేకమైంది. అప్పటికి వైరాకి ఎట్లా అంటే వైరాకి ఎప్పుడు వచ్చినా ఒక సినిమా హీరోయిన్ అప్పటికప్పుడు ఒక పారాషూట్ లీడర్ లో వచ్చేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం ఒక 3-4 పోటీ పడ్డా కూడా ఒక కంటిన్యూస్ గా అన్ని మండలాలకి జనాలు అందుబాటులో ఉండి చేస్తున్న నాయకులు ఉన్నప్పుడు ఈసారి రావాలి అని చెప్పేసి జనాలందరూ చెప్పినప్పుడు కార్యకర్తలందరూ కూడా ఒక కోరుకున్నప్పుడు మేము కూడా అదే కోరిక తీసుకెళ్ళడం కోసం దాదాపు ఒక 10-15 కార్లలో మేము అందరం ఒక 100 మంది వెళ్ళి పార్టీ ఆఫీస్ లోనే స్ట్రైక్ చేశాం. అంటే నేను జనసేన పార్టీతో ఒప్పందాన్ని లేకపోతే పొత్తుని మేము వ్యతిరేకించట్లేదు. కాకపోతే వైరాగ్ చాలా అన్యాయం జరుగుతుంది. అన్ని రిపోర్టులో దాదాపు 119 కాన్స్టిట్యున్సీలో కూడా వైరాకే ప్రాధాన్య స్థానం వచ్చినప్పుడు అలాంటి సీట్లు మీరు జనసేనకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. చాలా మనోభావాలు కార్యకర్తలతో చాలా మనోభావాలు ఇక్కడ ముడేసుకున్నాయి. దీన్ని మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి కిషన్ రెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, అప్పుడున్న ఇన్ఛార్జీలకి తరుణ్ చుక్కి, అరవింద్ మీనన్ గారికి వీళ్ళందరికీ కూడా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మొండి వైఖరితో వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో పాటు ఆనాడు నేను ఒక జాతీయ నాయకులతో ఉన్న ఒక సంభాషణలో ఎక్కడైతే నాకు ఏ భావాలతో ఏ ఒక సిద్ధాంతాలని చెప్పేసి వాళ్ళు బీజేపీ కార్యకర్తల్ని ఒక చెప్పకూడదని దే ఆర్ లైక్ స్లీపర్ స్లెస్ లాగా వాడుకుంటారు. అంటే వాళ్ళ భావాలు నేషన్ ఫస్ట్. నన్ను అడిగారు వాళ్ళు క్వశ్చన్ ఎట్లా అంటే వాట్ ఈస్ ద బీజేపీలో ఎప్పుడు మీరు జాయిన్ అయ్యారు, బీజేపీ మీరు మోటో ఏంటంటే నేను అనర్గలని చెప్పాను నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అంటే నో వీఆర్ డూయింగ్ వైస్ వర్సా అని చెప్పేసి ఫస్ట్ పవర్ ఈజ్ ఫస్ట్, దెన్ పార్టీ, దెన్ నేషన్ అన్నట్టుగా నా కోణంలో చూసి వాళ్ళు బీజేపీ కార్యకర్తలు కూడా మోసం చేస్తున్నారు. ఈ తప్పుడు వాదం నుంచి నేను బయటికి రావాలని చెప్పేసి అనుకుని నేను బయటకు వచ్చిన తర్వాత అట్లా బయటికి రావడం జరిగింది. సో నేనైతే ఏ సిద్ధాంతాలకు అప్పుడు దేశం కోసం చెప్పాను మీకు. ఆ గతంలో నాకు చెప్పినట్టుగానే కొంతమంది పాకిస్తాన్ వాళ్ళతో కూడా చెప్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఈ దేశం ఔన్నత్యం కొంచెం బాగుంది, ఇక్కడ నేషనల్ రాజకీయాల్లోకి రావాలి అనుకున్న కోణంలో అప్పుడు నేను బీజేపీ ఉంటే బాగుంటుంది అనుకున్న కోణంలో నేను వెళ్ళాను. కానీ చూస్తే బీజేపీ భావాలు అక్కడ దేశ భావాలు ఏమీ లేవు. కేవలం అన్ని రాష్ట్రాల్లో పాగాలేయాలి, ప్రతి ప్రభుత్వాన్ని కూల్చాలి, అక్కడ కూడా మనం అనే వాదం నాకు కనిపించింది తప్ప నిజంగా వీళ్ళు దేశానికి కొమ్ము కాసే నాయకుల అన్న అనుమానం నాకు నిజంగా కలిగింది. అనుకున్న ఏదైతే నేను అనుకున్నప్పుడు వచ్చానో, నేను ఏదైతే రియలైజ్ అయితే తెలుసుకున్నానో అప్పుడు నేను బయటకు రావడం. మీరు ఒక ఉన్నతమైన చదువులు చదువుకున్నారు, మీరు ఒక ఐటీ సాఫ్ట్వేర్ జాబ్స్లో అలా ముందుకు సాగారు. అలాంటి ఐటీ కంపెనీ
మీ వైరా కాన్ఫరెన్స్లో పెట్టడానికి ఏమైనా ట్రై చేశారా? లేకపోతే ఇక్కడ విద్యార్థులకి ఎలాంటి సపోర్ట్ అందిస్తున్నారు మీరు? ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా చేసే మేనిఫెస్టో కంటే ముందు కూడా బీపీ నాయక్ క్రియేట్ చేసిన మేనిఫెస్టో ఇప్పటికీ మీరు ఇంటర్నెట్లో చూసినా కూడా జరుగుతుంది. దాంట్లో వైరా జనాభా కానీ, వైరాకు ఉన్న విస్తీర్ణత కానీ, వైరా వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉంది, వైరాకి ఉన్న బెనిఫిట్స్ ఏంటో మేము కూడా క్షుణ్ణంగా చెప్పాం. దాంట్లో కూడా విద్యార్థులకి పారిశ్రామిక పరంగా లేకపోతే నైపుణ్యాన్ని పెంచే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు రావాలి, ఐటీ హబ్బులు రావాలి, అలాగే చుట్టుపక్కల ఉన్న అనేక దాంట్లో కూడా ఇవాళ 300 రూపాయల కూలి పని చేసే నా అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఇవాళ 1000 రూపాయల పని దొరికే విధంగా అలాంటి కంపెనీస్ తీసుకురావాలని చెప్పేసి మేము ఒక పెద్ద ప్రతిపాదన చేసినాం. ఇప్పటికి కూడా మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా మేము చెప్పినాం. సో మదిర కానీ, వైరా కానీ ఇవాళ ఆంధ్ర తెలంగాణ బోర్డర్లకి ఆనుకొని ఉంది. ఇక్కడ చుట్టుపక్కల చూస్తే మీకు జగ్గపేట, వైరా, ఖమ్మం, మదిర, ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలామంది ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో మనకి స్కిల్స్ కూడా ఇక్కడ ఈజీ క్వాలిటీ స్కిల్స్ కూడా దొరుకుతుంది. అలాగే డిగ్రీలు పూర్తి చేసుకొని ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ చదువుకొని పాలిటెక్నిక్ చేసిన మన టెక్నికల్ స్కిల్స్ స్టాఫ్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుకుంటే చాలా మందికి అనుబంధంగా ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి తెలంగాణకి ఎక్కడ కూడా సముద్ర తీరం లేదు. ఇలా డ్రై పోర్ట్ నేషనల్ వైడ్గా డ్రై పోర్ట్ ఉన్నదంటే, డ్రై పోర్ట్ అంటే మనకు పోర్ట్ లేదు కానీ వీఆర్ సిచ్యువేటింగ్ పోర్ట్ అంటే ఒక పోర్ట్ మాదిరిగా తయారు చేసి ఎక్కడెక్కడో ఉన్న వస్తువులందరినీ ఇక్కడ ఎగుమతి దిగుమతి ద్వారా తీసుకురావచ్చు. ఇవాళ వైరాగ్ కానీ, మదిరాగ్ కానీ మీరు మధ్యలో చూస్తూ ఉంటే ఇలా ప్రభుత్వ భూములు అనేక కొల్లలుగా ఉన్నాయి. పక్కన చూస్తే మోటమారి జంక్షను, ఇక్కడ చూస్తే పందిలిపల్లి జంక్షను, రైల్వే మార్గం ఉంది. అలాగే చూస్తే ఒక 70 కిలోమీటర్ల దూరంలో మనకి విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది. అలాగే మనకి మళ్ళీ కొత్తగా వస్తున్న వరంగల్ ఎయిర్పోర్ట్ కానీ, వరంగల్ ఎయిర్పోర్ట్ కానీ కొత్తగూడెం ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉంది. ఇలా ట్రైన్, రోడ్డు, వాటర్ అన్ని ఫెసిలిటీస్తో ఈ కాన్స్టిట్యున్సీ అనేది కూడా చాలా బలంగా ఉంది. అలాగే ఇక్కడ చూసిన ఎలాంటి ఎర్త్క్వేక్స్ కానీ, భూకంపాలు కానీ వచ్చి ధ్వంసమైనవి కానీ, తీవ్ర వరదలు వచ్చి కొట్టుకుపోయిన చరిత్రలు కూడా లేదు. సో ఈ ప్లేస్ ఈ ప్రాంతం ఏదైతే చాలా సురక్షితమైంది. ఇక్కడ మనం చాలా కంపెనీస్ తీసుకురావడానికి మనం అడగొచ్చు, చేయొచ్చు, అలాగే ఎంతోమందికి ఉపాధి క్రియేట్ చేయొచ్చు అనేది నా ఆలోచన ఉంది. ఒకవేళ భగవంతుడు అవకాశం వచ్చి ఉంటే మేము అదే విధంగా మేము ప్రపోజ్ చేసి ఇవాళ యువకులకి వాళ్ళ కాళ్ళ మీద ఒకళ్ళు నుంచుంటే ఒక ఫ్యామిలీ మొత్తం నుంచి ఒక విలేజ్ మొత్తం నుంచి ఉన్న ఒక సిద్ధాంతాన్ని ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని మేము పూర్తిగా విశ్వసించినాం. కాబట్టి అదే ఎజెండాతో జనాలకు మేము చెప్పాలనుకున్నాం. అవకాశం దొరుకుంటే అది కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఒక రాజకీయం జరుగుతుందండి. చెప్పండి. పొంగులేటి వర్గం, బట్టి విక్రమార్క వర్గం, ఈ 2 వర్గాల్లో ఏ వర్గంలో ఉన్నారు మీరు? నేను కాంగ్రెస్ వర్గంలో ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో వర్గాలు అనేది సర్వసాధారణం అంటారు, ఎందుకంటే చూస్తూ ఉంటాం. ఎందుకంటే బహునాయకత్వం అనేది కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి ఉండే. దాంట్లో వర్గాలు అనేది కూడా, ఎందుకంటే ఎక్కడైతే మంది ఎక్కువ అవుతారో పార్టీ ఎప్పుడు స్ట్రెంత్ అవుతుందో అప్పుడు వర్గాలు అనేది కూడా ఏర్పడుతూ ఉంటాయి. దాన్ని నేను ఒక సమస్య చూడడం కంటే కూడా అసలు ఖమ్మం జిల్లాలో వర్గాలు అంటూ ఏమీ లేవు. ఖమ్మం జిల్లాలో మీరు ఎంత చెప్పినా కూడా బట్టి విక్రమార్క ఈజ్ ద నెంబర్ 2 ఇన్ ద స్టేట్. ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన హయాంలో మనం పనిచేయాలి. తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకో మంత్రి కానీ ఎవరైనా కూడా మీ అందరం కూడా బట్టి గారి డైరెక్షన్లో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో పనిచేస్తున్నాం తప్ప ఇక్కడ ఎవరికంటూ సొంత డైరెక్షన్స్ ఏమీ లేవు. సో ఒక పార్టీ బాధ్యత కాంగ్రెస్ పార్టీ కూడా అధిష్టానం ఇచ్చి ఒకళ్ళకి ముఖ్యమంత్రి, ఒకళ్ళు ఉప ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు మనం అదే గౌరవాన్ని శిరసావహిస్తున్నాం. మాకు వాళ్ళ మాటలే మాకు అడుగు జాడలు మేము నడుస్తూ ఉంటాం. దాంట్లో ఎవరితో ఏ విభేదాల్లో, ఇప్పుడు గట్టి గారు ఒక వర్గం అన్నా, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక వర్గం ఉన్నా కూడా అది కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికే ఉంటుంది తప్ప ఇక్కడ తుంచుకోవడానికో చించుకోవడానికో ఏమి ఉండదు. బలంగా వినిపించే పేరు బట్టి లేదా పొంగులేటి వర్గంలోనే ఉంటేనే టికెట్లు వస్తా అనేది బాగా ప్రధానంగా వినిపిస్తున్న కారణం అది బాగా. ఎందుకంటే మొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరికి చెప్తే వాళ్ళకే టికెట్ ఇచ్చారనేది బాగా హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు మీరు ఇటు పొంగులేటి వర్గం కాదు, ఇటు బట్టి విక్రమార్క వర్గం కాదు, కాంగ్రెస్ వర్గం ఉంటారు. అలాంటి సమస్యల మీద, ఇద్దరి మధ్య ఉన్న సమస్యలతో మీ సర్టిఫికేట్ కేటాయించగలరు అంటారా? ఇప్పుడు వర్గం ఒకటి కాదంటే నేను కాంగ్రెస్ వర్గం ఎందుకు అన్నానంటే అక్కడ బట్టి గారి వర్గం కాదు, శ్రీనివాస్ రెడ్డి వర్గం కాదు. నా మాట ఏంటంటే పార్టీలో వర్గాలు అనేది కేవలం తాత్కాలికమే, కానీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీ గొడుగు కింద పనిచేసేవాళ్ళం. సో ఫస్ట్ ఆ పాయింట్ చెప్తున్నాను. సో నాకు అందరి పార్టీలతో చనువు ఎక్కువ ఉంది. అలాగే ఇప్పుడు చూస్తే బట్టి గారి కుటుంబంతో ఎక్కువ చనువు ఉంది కాబట్టి మా కాన్స్టిట్యున్సీకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆయనతో ఎక్కువ చనువు ఉంది. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయనతో ఎలాంటి విషయాలైనా తీసుకెళ్ళినా కూడా, ప్రతిపాదన తీసుకెళ్ళినా కూడా ఆయన సామరస్యంగా దాన్ని స్వీకరిస్తారు. దాంట్లో ఎలాంటి మంచి జరిగి ఉన్నా కూడా, ఎలాంటి చిన్న సలహాలు ఉన్నా కూడా ఆయన తీసుకుంటారు కాబట్టి, మమ్మల్ని తిరిగి ప్రశ్నిస్తారు కాబట్టి
మేము రిపోర్ట్స్ కూడా అదే మాదిరిగా ఆయన ఇస్తా ఉన్నాం. అంతే తప్ప మాకు వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది ఏ భావం లేదు. అందరితో బాగానే ఉంటున్నాం. కాకపోతే భట్టి గారి కుటుంబంతో ఫస్ట్ నుంచి సాన్నిధ్యం ఉంది కాబట్టి ఇంకెక్కువ చొరవ. మీకు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఢిల్లీ కొన్ని ప్రచార బాధ్యతలు అప్పగించిందంట, అది ఎంతవరకు నిజం? ప్రచార బాధ్యతలు అప్పగించిందని నేను కామెంట్ చేయట్లేదు, కానీ నాకు ఉన్న పరిచయాలు కానీ కాంగ్రెస్ పార్టీలో రావడానికి ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారి ప్రియ శిష్యులు రోహిత్ చౌదరి గారు ఉన్నారు. రోహిత్ చౌదరి గారు ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలోకి అడుగు రావడం జరిగింది. తద్వారా అదే రోజు భట్టి విక్రమార్క గారు బోనకల్లో మా స్వగ్రామంలో ఉండేసరికి ఆయన సమక్షంలో కూడా ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని పార్టీలో కొనసాగడం జరుగుతుంది. కట్ చేస్తే రోహిత్ చౌదరి గారు కూడా ఎలక్షన్స్లోకి వెళ్ళారు. ఢిల్లీ ఎలక్షన్స్లో నాంగ్లోయి ప్రదేశం నుంచి ఆయన కాంటెస్ట్ చేయడం వల్ల సో మాకున్న మిత్రత్వం ఫ్రెండ్షిప్లో ఆయనతో పాటు ఆయన కోసం పనిచేయాలనుకున్నాం. సో మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఢిల్లీలో కూడా నాంగ్లోయి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశాం. ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్కి వచ్చారు. కాంగ్రెస్ పెద్దలు సపోర్టింగ్ ఎలా ఉంది నీకు? కాంగ్రెస్ పార్టీలో సపోర్టింగ్ చాలా బాగానే ఉంటుంది, బాగుంది కూడా. ఇక్కడైతే నేను సంతోషంగానే ఉన్నాను. ఓకే, మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి ముందుకు వెళ్ళడానికి? టార్గెట్ అంటూ సో ఎప్పుడు టార్గెట్ ఒక మనిషికి టార్గెట్ అనేది ఉండాలి. టార్గెట్ లేకపోతే మనం ఒక 5 సంవత్సరాలకి ఏం చేయాలి, 10 సంవత్సరాలకి ఏం చేయాలి అనేది ఖచ్చితంగా ఒక అంచనా వేసుకొని జీవితాన్ని కొనసాగించాలనేది నమ్ముతాను. ఎందుకంటే ఐటీలో అట్లాంటి ఫీల్డే ఉంటుంది కాబట్టి నా బ్యాక్గ్రౌండ్ కూడా అట్లాగే. సో చూస్తాను రాబోయే రోజుల్లో పార్టీ కానీ అధిష్టానం కానీ ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా స్వీకరించడానికి ముందుగా ఉన్నాను. పనిచేయడం కోసం సదా సిద్ధంగా ఉన్నాననే విషయం మా నాయకులకు ఆల్రెడీ తెలిసిందే, చెప్పాను. అదే మాట మళ్ళీ మీ ముఖం కూడా చెప్తాను. పార్టీ ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా కూడా పనిచేయడానికి ముందుగా ఉన్నాను. ఇప్పుడు మీరు వైరా కాన్స్టిట్యున్సీలో ఎంతమంది వెనకాల ఉండుంటారు? వైరాగ్ నేను ఎక్కువ రోజులు పనిచేశాను, అనుభవం ఉంది. మిగతా మండలాల్లో ఉన్న అన్ని నాయకులతో లేకపోతే పార్టీ ఇతర నాయకులతో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే యువకుల్లో కూడా మంచి అనుబంధాలు ఉన్నాయి. అలాగే నా స్వస్థలం వచ్చేసి బోనకల్ కాబట్టి మదర్ కాన్స్టిట్యున్సీలో కూడా అదే రకమైన ప్రాబల్యం ఉంది సృష్టించగానే అది నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మీకు అలాంటి అనుమానాలు ఏమి లేవు, ఎందుకంటే రెండు కాన్స్టిట్యున్సీలు కూడా నాకు 2 కళ్ళు లాంటివి. సో 2 కాన్స్టిట్యున్సీలు కూడా నేను చూసుకుంటాను. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కొంచెం కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు బాగలేదంటున్నారు. ఇది ఉత్త ప్రచారమే అండి, అలా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్పాలంటే మంచి స్ట్రైక్ రేట్తో మంచిగా పరిపాలన కొనసాగిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం చూసిన ఏదైతే దాష్టికం కానీ బానిసత్వం ఏదో ఉందో అదన్నీ కూడా తూట్లు పెంచి అలా ప్రజాప్రభుత్వం అనేది ఒక కాన్సెప్ట్తో, అలాగే ఇవాళ భట్టి విక్రమార్క గారికి సీతక్క గారికి ఇవాళ ప్రజాభవన్లో ఒక 2 ప్లేసులు అలకేట్ చేసిన కాడ నుంచి ఏదైతే కేసీఆర్ గారు కంచెలు వేసిన లోపలికి ఎవరు రాకూడదు అని దాన్ని కంచెలు తీసిన అక్కడి నుంచి వాళ్ళ అందరినీ ఆడబిడ్డలను అందరినీ ఇలా కాపాడుకునే దాకా కాంగ్రెస్ పార్టీ ప్రతి పనిని కూడా చాలా కమిట్మెంట్తో బాగా చేస్తుంది. ఎక్కడ మీరు బాగాలేదు అనేది కూడా అది కూడా ఒక గోబెల్స్ ప్రచారం మాదిరిగా ఇవాళ కేటీఆర్ గారు అయితేంది, హరీష్ గారు అయితేంది, అటు కవిత గారు అయితేంది వాళ్ళు మైకులు పట్టుకొని ఒక విష ప్రచారాన్ని చెప్తా ఉన్నారు. మీకు ఇంకో మాట చెప్తా ఉన్నాను, ఇలా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మీటింగ్ జరిగింది. ఎప్పుడైనా కేసీఆర్ గారు మాట్లాడితే ముక్కు సూటిగా మాట్లాడుతా చాలా సామెతలు వేసుకుంటా జనాన్ని రంజింపజేసే కేసీఆర్ గారి స్పీచ్ మీరు ఒకసారి మళ్ళీ యూట్యూబ్లో ఉంటుంది. మొన్న జరిగిన వరంగల్ మీటింగ్లో ఒకసారి చూడండి, పేపర్ ఇచ్చి పేపర్ చదువుతూ ఉంటాడు. పేపర్లో చూసి కేసీఆర్ గారు మీటింగ్స్ అయింది నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఆయన ఫామ్ హౌస్కే పరిమితి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది, కనీసం బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్షాలుగా ఉండి ఏం ప్రశ్నిస్తున్నారో కూడా కనీసం అవగాహన లేదని మాకు అర్థం అవుతా ఉంది. అది కేసీఆర్ గారి మీటింగ్ చూసిన తర్వాత అలాంటి వాళ్ళు రిపోర్ట్ ఇస్తే అది కరెక్ట్ కాదేమనిపిస్తుంది. ఇంకా ప్రజలతోనే మాకు ఏదైనా ఉంటే ప్రజలకి మంచి చేసినా ప్రజలు ఏమి ఇచ్చినా కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మా ప్రభుత్వ పథకాలు ఏమైనా అమల్లో అక్కడిక్కడ కొన్ని తప్పిదాలు ఉన్నా కూడా కొంచెం అలసత్వం ఉంటే మాత్రం దాన్ని మేము కరెక్ట్ చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందట్లేదు, ఈసారి మేము బీజేపీ కానీ టీఆర్ఎస్ వైపు వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారు ప్రజలు, దాని మీద మీ సమాధానం? ఇది కూడా కరెక్ట్ కాదని నా భావం. ఎట్లా అంటే మీరు అన్నట్లుగానే కొంతమంది ప్రజలు అక్కడక్కడ అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. ఎట్లా అంటే ప్రతిదీ కూడా మేము సాచ్యురేషన్ పద్ధతిలో అనేది ఇప్పుడున్న గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా అమలు అవుతా ఉన్నాయి. సాచ్యురేషన్ పద్ధతి అంటే ఇట్స్ లైక్ ఒక అజైల్ మోడల్లో ఒక స్క్రమ్ మోడల్ లాగా పీల్ బై పీల్ వెళ్తూ ఉంటాం. అంటే ప్రతి దానికి ఒక లిమిట్ పెట్టుకొని ఫస్ట్ వీళ్ళకి తర్వాత నెక్స్ట్ వీళ్ళకి అనేది ఒక ఆర్డర్లో మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం తప్ప ఎక్కడ చెప్పిన పథకాలను అయితే కంప్లీట్గా అయితే గత ప్రభుత్వంలాగా గాలికి వదిలేసిన మాటలు ఏమీ లేవు. కాకపోతే ఇక్కడ మా దురదృష్టం ఏంటంటే ఇక్కడ అందరికి పథకాలు వస్తాయి,
వచ్చినోడు మాత్రం ఒక్కడికి చెప్పుకోడు పక్కనోడికి, రానోడు మాత్రం అది ఎక్కడ జరిగేది కదన్నా. చెప్తున్నాం ఇప్పుడు ఏ పథకం ఇంప్లిమెంట్ చేసినా కూడా 100% అయిందని మేము చెప్పట్లేదు. వీఆర్ ఇంప్లిమెంటింగ్ అంటే మేము సాచురేషన్ పద్ధతిలో చేస్తున్నాం. ఇప్పటికీ రుణమాఫీ ఇప్పుడు 2 లక్షల వరకు అయిందంటే 2 లక్షల పైన వాడికి మళ్ళీ మేము ఇంకో దఫా చూసుకొని ఆర్థిక వెసులుబాటు చూసుకొని చేస్తామని చెప్పాను తప్ప ఇది ఇక్కడికి అయిపోయింది దీనికి జెండాలు వేపేస్తాం అనే సంగతి మేము ఎక్కడా చెప్పలేం. మా దురదృష్టం ఏంటంటే అదే చెప్తా ఉన్నాం, వచ్చినోడు మాత్రం తీసుకొని గమ్ముగా ఉంటున్నాడు, రానోడు మాత్రం ఒక 10 మందికి చెప్పి ఇంకా మిగతా పార్టీ వాళ్ళ దగ్గర చెప్పి వాళ్ళ ట్రాప్లో పడి అనవసరంగా మేము అలాంటి చెడ్డ పేరు వచ్చింది తప్ప ఎక్కడా లేదు. ఇవాళ మీరు చూస్తే ప్రతి రంగంలో ఇంక్లూడింగ్ రైతులకు కానీ, మహిళలకు కానీ, లేకపోతే హాస్టల్ పిల్లలకు కానీ, స్కూల్స్కి కానీ, లేకపోతే ఇవాళ అన్ని సెక్టార్లో అందరి యొక్క ఆదరణ పొందిన, ఆప్యాయత పొంది, ప్రేమ పొందిన ప్రభుత్వం ఏమైనా ఉందంటే రేవంత్ రెడ్డి గారు సర్కారు. రేవంత్ రెడ్డి గారు అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా లేదంటున్నారు ఏంటి? ఈ పథకాలు మేము ముందు తీసుకెళ్ళామంటున్నారు, ఆయన డైరెక్ట్గా అంటున్నారు కదా. ఇంకా మేము పథకాలు పెడుతున్నాము ఇస్తున్నాము అంటే అది ఎంతవరకు నమ్ముతారు ప్రజలు? ఆయన పథకాలు తీసుకెళ్తామని చెప్పడం లేదు. పథకాలు ఇన్ని బాధలున్నా కూడా ఈ పథకాలని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం మొక్కవోయి దీక్షతో పాటుగా. ఇలా రాష్ట్ర ఖజానా అనుకూలంగా లేకపోయినా, గత ప్రభుత్వం చేసిన అప్పుల కుప్పలు పెరిగిపోతా ఉన్నా కూడా, వాటి అప్పుని తీర్చుకునే శక్తి లేకపోయినా కూడా ఇవాళ ప్రజలకు ఏదైతే వాగ్దానం ఇచ్చామో, ప్రజలకు ఏదైతే మేము గ్యారంటీలు అని చెప్పామో ప్రతి గ్యారంటీని ఇలా అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ